బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఒక ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, త్వరలో ఇవి దేశమంతటా విస్తరించే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు పుంజుకున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి వచ్చే 3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, భారీ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా, ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత కొన్ని రోజుల తర్వాత మళ్లీ వర్షాలు అనేవి కనిపిస్తా ఉన్నాయి. సో ఎలా ఉండనుంది? దాదాపు నిన్న చూసుకున్నట్టయితే కూడా పలు జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కూడా కనిపించాయి. సో నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది? నిన్న కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి సిద్దిపేటలో 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో 3 సెంటీమీటర్లు, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అక్కడక్కడ కూడా 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఓకే సార్, ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇటు బంగాళాఖాతంలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఋతుపవనాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? మన రాష్ట్రం సరిహద్దుల్లో ప్రస్తుతం కనుక చూసుకుంటే ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతూ ఉంది. దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి కూడా కొనసాగడం వల్ల రాగల 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ వర్షాలకి అనుగుణంగా ఈ రోజు కూడా ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. రాగల 4 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రేపు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలకు, అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు చూసుకున్నట్లయితే తేలిక మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఈ మధ్యలో కురిసే వర్షాలు చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు అయినప్పటికీ కూడా ఈ దుర్గాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తా ఉంది. వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావం అనేది రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఈదురుగాల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే వర్షాలు ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? మళ్ళీ తిరిగి మనకేమైనా ఈ బ్రేక్ అనేది కనిపించే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల నైరుతి ఋతుపవనాలు అనేవి ఉత్తరం వైపు కదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న 4-5 రోజులు కూడా వర్షపాతం అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు అనేవి కొంచెం అనుకూలంగా లేనప్పుడు మాత్రం మళ్ళీ ఒక మందకోడి వాతావరణం అనేది నెలకొల్పబడే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతం ఈ జూన్ నెల సంబంధించి కావచ్చు, ఈ నెల అంతా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఎట్లా వర్షాలు ఉండనుండే ఈ నెల అంతా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా చూస్తే రాష్ట్రం అంతటా కూడా ఇప్పటి వరకు నమోదైనటువంటి వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సగటును కనుక చూసుకున్నట్లయితే 5 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా నమోదవ్వాలి. ఒక విధంగా చెప్పాలి అంటే 19% మనం డెఫిసిట్లోనే ఉన్నామని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం వర్షపాతం అనేది కొంచెం ఎక్కువగా నమోదైందని చెప్పొచ్చు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చూసుకున్నట్లయితే ఉదయం పూట మనకి మేఘకృతమైనటువంటి వాతావరణం, అలాగే సాయంత్రం సమయంలో కూడా గత 2 రోజులుగా చూస్తుంటే మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు అనేవి కూడా నమోదవుతున్నాయి. సో రానున్న 4 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణమే ఉండి మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయంలో మాత్రం జిహెచ్ఎంసీ ఏరియాకు మాత్రం ప్రతి 3 గంటలకి కూడా వర్ష తీవ్రతను బట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పిడుగుపాటు కూడా సంభవిస్తూ ఉంది కదా, దానికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఈ వచ్చే 2-3 రోజుల పాటు కూడా పిడుగుపడే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల్లో ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి భారత భూభాగాన్ని అంతటినీ సెట్ అవ్వడానికి కొంచెం సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ పిడుగు అనేది చాలా అరుదుగా ఉంటూ ఉంటుంది.
ఉంటుంది. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఇటు భూమి వేడెక్కడంతో పాటు ఈ యొక్క వేడిమి వాతావరణం వల్ల మనకి పిడుగులు కూడా సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రానున్న 4 రోజులు కూడా ఇటు ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్